హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజస్ అండ్ మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. యాక్చువల్గా మనం ఆర్ఆర్బి అజ్మీర్, సో అజ్మీర్కి సంబంధించిన ఆర్ఆర్బి వెబ్సైట్లో ఉన్నాం. ఈ పాటికి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, ఆర్ఆర్బికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది వైరల్ అవుతుంది. అదేంటంటే మనకి ఎన్టీపీసీకి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్, ఎన్టీపీసీకి సంబంధించి ఆర్ఆర్బి అజ్మీర్లో ఒక నోటిఫికేషన్ పడిందని. అది నిజమే, ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అన్నది మనకు అజ్మీర్లో పడింది, ఆర్ఆర్బి అజ్మీర్ వెబ్సైట్లో. అండ్ ఇప్పటికీ ఆర్ఆర్బి సికింద్రాబాద్లో అయితే దీనికి సంబంధించి ఏ డీటెయిల్ అయితే ప్రస్తుతానికి ఇంకా అవైలబుల్గా లేదు. సో ఇది వచ్చి మనకి సికింద్రాబాద్ మిగతా జోన్స్లో తర్వాత పబ్లిష్ అన్నది చేస్తారు. సో ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఈ వీడియోలో. సో ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటే ఇక్కడ ఇది మనకి నోటిఫికేషన్ అనమాట. సో ఇందులో మనకి ఏమి ఇచ్చారంటే ఎన్టీపీసీకి సంబంధించి పబ్లికేషన్ డేట్ అంటే ఈరోజు 28/2/2019. సో ఇది ఇచ్చారు. అండ్ దాని తర్వాత మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అన్నది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అని ఇచ్చారు. అది కూడా ఎప్పుడు మనకి 4 o'clockకి. అండ్ తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 31st March అన్నది ఇచ్చారు. సో ఇది మనకి చలానాస్ కానీ ఆన్లైన్ ఫీ పేమెంట్కి సంబంధించి డేట్స్ అన్నవి ఇచ్చారు. అండ్ దాంతోపాటు మనకి ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే ఇందులో 2 types ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటాయి. సో అందుకని ఫస్ట్ స్టేజ్ టెంటేటివ్ డేట్ ఎప్పుడు ఇచ్చారు మనకి, ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి మనకి June to September ఉంటుంది 2019. అంటే ఈ ఇయర్ June to September టెంటేటివ్గా ఆ టైంలో జరగడానికి ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు. సో ఇప్పుడు నేను మీకు జస్ట్ ఒక చిన్న బ్రీఫ్ లాగా వీటి గురించి ఈ నోటిఫికేషన్ గురించి చెప్తున్నాను. సో దీనికి సంబంధించి డీటెయిల్డ్ వీడియో అన్నది నేను మీకు తర్వాత చేస్తాను. యాక్చువల్గా నేను ఇప్పుడు నాకు జర్నీ అన్నది ఉంది, బట్ ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఈ నోటిఫికేషన్ అన్నది వచ్చిందన్నది అందరికీ తెలియాలి కాబట్టి ఈ వీడియో అన్నది చేస్తున్నాను అనమాట. సో దీనికి సంబంధించి డీటెయిల్డ్గా మీ డౌట్స్ ఏమున్నా కూడా కింద కామెంట్లో మీరు మెన్షన్ చేస్తే దానికి సంబంధించి నేను డీటెయిల్డ్గా ఇంకొక వీడియో అన్నది చేస్తాను. సో ఇంకా మనకి దీనిలో ఏమేమి ఇచ్చారంటే ఇప్పుడు చూడండి, ఇందులో మనకి మెయిన్లీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ అంటే ఏంటి, మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి 12th, అంటే ఇంటర్ బేస్డ్ మీద పడిన జాబ్స్ ఇవన్నీ అనమాట. ఏమేమి పడినాయి మనకి, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, మళ్ళీ జూనియర్ టైమ్ కీపర్ అండ్ ట్రైన్స్ క్లర్క్ అండ్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ఇవి పడినాయి అనమాట. వీటికి సంబంధించిన మెడికల్ స్టాండర్డ్స్ ఇవి. సో ఇది మనకి ఇనీషియల్ పే శాలరీ ఇచ్చారు. ఇది మనకి 7th CPCలో లెవెల్స్ గురించి ఇచ్చారు. అండ్ టోటల్ వేకెన్సీస్ అన్నవి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో ఇది మొత్తం అన్ని ఆర్ఆర్బీలకి కలిపి వేకెన్సీస్ అనమాట. జోన్ వైజ్ మళ్ళీ కేటగిరీ వైజ్ డివైడ్ చేసి మనకి తర్వాత వస్తాయి మన వెబ్సైట్లలో. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇదేంటంటే మనకి గ్రాడ్యుయేట్స్, సో అంటే డిగ్రీ చేసిన వాళ్ళు, సో అంటే ఇంటర్ తర్వాత గ్రాడ్యుయేషన్ ఉంటుంది కదా, ఆ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి 18 to 33 years అన్నది ఏజ్ లిమిట్ అనమాట. సో వాళ్ళకి సంబంధించి అది కూడా ఏ టైంకి తీసుకుంటారంటే, ఏ డేట్కి తీసుకుంటారంటే 1/7/2019కి వాళ్ళు 18 to 33 years మధ్యలో ఉండాలన్నమాట. సో ఇందులో వచ్చేసరికి పోస్ట్ ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్ అండ్ సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అండ్ సీనియర్ టైమ్ కీపర్ అండ్ కమర్షియల్ అప్రెంటిస్ అండ్ స్టేషన్ మాస్టర్. సో ఇందులో కొన్ని మంచి జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఇవి మనకి వేకెన్సీస్ ఇందులో. అండ్ దీనికి సంబంధించి ఇవి కూడా అన్ని ఆర్ఆర్బీస్కి సంబంధించి అనమాట. సో ఇందులో మనకి రిజర్వేషన్స్ కూడా చూసుకుంటే మనకి SC, ST, OBC ఇవన్నీ ఆల్రెడీ ఉండేదే, బట్ ఎక్స్ట్రాగా ఈడబ్ల్యూఎస్ అన్నది ఇందులో ఉంటుంది. అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ మొన్న రీసెంట్గా బిల్ అయితే పాస్ అయింది కదా, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 10% రిజర్వేషన్ది. సో అది కూడా యాడ్ చేశారనమాట దీనిలో. అండ్ PWBD అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి, సో ఇట్లా వేరియస్ రిజర్వేషన్స్ అన్నవి యాజ్ యూజువల్ ఉంటాయి మనకి. సో అది కాకుండా ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకుంటే మీకు స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ చూడండి. దేర్ షాల్ బి 2 stages కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నది ఉంటుంది, 2 stages ఉంటుంది. ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్ అన్నది ఒకటి ఉంటుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ స్టేషన్ మాస్టర్ అండ్ ట్రాఫిక్ అసిస్టెంట్, ఈ పోస్టులు ఉన్నాయి కదా ఏవైతే వీళ్ళు మెన్షన్ చేశారో ఈ పోస్టులు అన్నిటికీ ఈ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. అండ్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అన్నది ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ పోస్టులకి ఇక్కడ ట్రైన్స్ క్లర్క్ అండ్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, గూడ్స్ గార్డ్, ఈ పోస్టులు ఉన్నాయి కదా ఏవైతే, ఆ పోస్టులకి మనకి 2 stages ఉంటాయి. తర్వాత మనకి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే సైకో టెస్ట్ అయితే ఉండదు మనకి. సో ఇది మనకి మెయిన్ ఇక్కడ చూసుకుంటే. అండ్ తర్వాత ఇక్కడ నార్మలైజేషన్ గురించి కూడా చెప్పారు చూడండి. నార్మలైజేషన్ మార్క్స్ విల్ బి నార్మలైజ్డ్ ఫర్ ఆల్ ద స్టేజెస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అని ఇచ్చారు. సో నార్మలైజేషన్ అన్నది ఉంటుంది.
సో అదొక ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇక్కడ మన షార్ట్ లిస్టింగ్కి సంబంధించి చూసుకుంటే RRB వైజ్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ సెకండ్ స్టేజ్కి మనకి షార్ట్ లిస్టింగ్ అనేది 20 times ద వేకెన్సీ అనేది షార్ట్ లిస్ట్ చేస్తారు. ఓకే, అదొకటి ఇంపార్టెంట్ ఇందులో మీరు చూసుకుంటే. అండ్ ఇంకా చూసుకుంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా డిడక్షన్ ఆఫ్ 1/3 ఆఫ్ మార్క్స్ అన్నది ఉంటుంది. సో ఇది మనకి నెగిటివ్ మార్కింగ్ సంబంధించి. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ ఇచ్చారు. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ ప్రతి పోస్ట్కి డిఫరెంట్గా ఉంటాయి. సో A2 ఈ మన A2కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇది ఒక్కటే మనకి వితౌట్ గ్లాసెస్ ఉండాలి. ఈ మెడికల్ స్టాండర్డ్ A2 అని ఏ పోస్టులకి అయితే అడిగారో ఆ పోస్టులకు మాత్రం వితౌట్ గ్లాసెస్ ఉంటుంది. మిగతా అన్నిటికి గ్లాసెస్ కూడా మనకి విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ కూడా పర్మిట్ చేస్తారనమాట. సో అది మీరు నోటిఫికేషన్ బట్టి, నేను నోటిఫికేషన్ లింక్ అన్నది ఇస్తాను. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మనకి ఆ నోటిఫికేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో అక్కడి నుంచి చదువుకోవచ్చు మీరు ఏమేమి వాటికి ఏమేమి మెడికల్ ఉన్నాయని. అండ్ డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియో అన్నది కూడా చేస్తాను. సో ఇంకా మనకి ఏజ్ లిమిట్ గురించి తెలిసిందే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఇందులో ఇంపార్టెంట్ వచ్చేసరికి నెక్స్ట్ ది ఎగ్జామినేషన్ ఫీజ్. సో ఎగ్జామినేషన్ ఫీజ్ చూసుకుంటే 500 యాజ్ యూజువల్గా మనకి. అండ్ మిగతా మనకి కొన్ని కేటగిరీస్ ఉంటాయి కదా, లైక్ PWBD అండ్ ఫీమేల్, ట్రాన్స్జెండర్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు SC, ST, మైనారిటీ కమ్యూనిటీస్ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన వాళ్ళందరికీ 250 అన్నది మనకి ఫీజు ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ 500 అన్నది ఫీజు ఉంటుంది. అండ్ ఈ ఫీజులో మనకి 500లో 400 అన్నది రిఫండ్ చేసేస్తారు. ఇప్పుడు మనకి ఫస్ట్ స్టేజ్కి అపియర్ అయితే, CBT 1కి మీరు అపియర్ అయితే ఇందులో కూడా 250 అన్నది రిఫండ్ చేసేస్తారు. సేమ్ యాజ్ యూజువల్ ఫస్ట్ స్టేజ్కి మీరు అపియర్ అయితేనే. అంటే ఇక్కడ మనం చూసుకుంటే మోడ్స్ ఆఫ్ పేమెంట్ వచ్చి ఆన్లైన్ ఉంది అండ్ ఆఫ్లైన్ ఉంది. ఆన్లైన్ మీకు యాజ్ యూజువల్ తెలిసిందే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ డెబిట్ కార్డ్స్, UPI కూడా అలౌ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఆఫ్లైన్ వచ్చేసి SBI చలానా కానీ పోస్ట్ ఆఫీస్ చలానా కానీ మీకు అలౌ చేస్తారు అనమాట. అండ్ మనకి చూసుకుంటే ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి చూసుకుంటే మనకి 90 minutes ఉంటుంది. అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చి 40, మ్యాథమెటిక్స్ వచ్చి 30 అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చి 30. సో టోటల్ వచ్చి 100 questions ఉంటాయి అండ్ 90 minutes అన్నది టైం ఉంటుంది. సో ఇది మనకు 120 minutes అన్నది ఉంటుంది PWBD క్యాండిడేట్స్కి. ఓకే, అండ్ మనకి సెకండ్ స్టేజ్ చూసుకున్నట్లయితే సెకండ్ స్టేజ్లో కూడా మనకి యాజ్ యూజువల్ 90 minutes ఇస్తున్నారు. అండ్ 50 questions అన్నవి జనరల్ అవేర్నెస్, 35 questions వచ్చేసరికి మ్యాథమెటిక్స్ అండ్ 35 వచ్చేసరికి రీజనింగ్కి సంబంధించి టోటల్ వచ్చి 120 questions అన్నవి ఉంటాయి. సో ఇది మనకి సెకండ్ స్టేజ్ ఎగ్జామినేషన్. దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్. ఓకే, 1/3 నెగిటివ్ మార్కింగ్ అన్నది ఉంటుంది. సో ఇది మనకి టోటల్గా ఈ అజ్మీర్ సంబంధించి రిలీజ్ చేసిన NTPC నోటిఫికేషన్ గురించి. సో సికింద్రాబాద్లో రిలీజ్ అయిన తర్వాత నోటిఫికేషన్ గురించి నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నవి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. అన్ని డౌట్స్ని నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. సో ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, సో దట్ నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా కంపల్సరీ జాయిన్ అవ్వండి. సో ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.